ఫ్రెండ్లీ పని విధానాల పేరుతో కుటుంబానికి అనువుగా జాబ్ చేసే విధానాన్ని మార్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు చాలా మంది సజెషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కువ మంది పిల్లలుంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయంతో పాటు తక్కువ రెంట్తో అద్దెకు కూడా ఇండ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క దక్షిణ కొరియా మీరు ఒకసారి చూస్తే పిల్లలు కన్న వారికి నెలవారీగా ప్రత్యక్ష నగదు బహుమతులు ఇస్తున్నారు. వివాహం కాన్పులకు సహాయం చేస్తున్నారు. IVF గర్భధారణకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. సింగపూర్ను చూస్తే బేబీ బోనస్ స్కీమ్ కింద పుట్టిన ప్రతి శిశువు కోసం కొంత డబ్బుల్ని బహుమానంగా ఇస్తున్నారు. పిల్లలు కనే వారికి మ్యాచ్ సేవింగ్స్ కింద ప్రభుత్వ సొమ్ము కూడా ఇచ్చి పిల్లల ఖాతాలో అకౌంట్లు వేస్తున్నారు. ఫ్రాన్స్లో చూస్తే చైల్డ్ అలవెన్స్ కింద 2 లేదా అంతకంటే ఎక్కువ పిల్లలున్న కుటుంబాలకి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు. ఫ్రెండ్లీ వర్క్ పాలసీల కింద మహిళల్ని పని సమయాలు కుటుంబానికి అనుగుణంగా మార్పులు తీసుకొచ్చారు. రష్యా రెండవ బిడ్డను కంటే పెద్ద మొత్తంతో నగదు అందజేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీ హెల్త్ కేర్ కింద గర్భిణీలకు ఉచిత వైద్య సదుపాయం ఎన్ని కల్పిస్తున్నారు. హంగేరీ 4 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే కుటుంబాలకు జీవితాంతం ఆదాయ పన్ను రద్దు చేస్తున్నారు. పెద్ద కుటుంబాలకు ఉచితంగా కార్లు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు చైనా చూస్తే 12 లక్షలు 2 మంది కంటే 2 పిల్లలుంటే 12 లక్షలు డబ్బులు నగదు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. మన కరెన్సీతో కంపేర్ చేసుకుంటే ఈరోజు మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 143 కోట్ల జనాభా ఉన్నాం కాబట్టి మన జనాభా ఎక్కువ ఉందని మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో జనాభా తగ్గిపోయినప్పుడు మనం జనాభా పెంచడం అసాధ్యం. ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నేను చెప్తున్నాను. మహేంద్ర దేవ్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఎకనామిక్ పర్సన్. ఆయన కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి జనాభా పెరుగుదల 2 కాంట్రడిక్షన్స్. అభివృద్ధి జరుగుతూ ఉంటే జరిగినప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడే మీరు ఒపీనియన్ తీసుకుంటే చూశారు, చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఒపీనియన్స్ వచ్చాయి. ప్రాక్టికల్గా కూడా సజెషన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఎంతమంది పిల్లల్ని, హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ థింక్ ఈజ్ ఐడియల్ ఫర్ ఎ ఫ్యామిలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే టుడేస్ రిలవెన్స్ అంటే 67.41% ఇద్దరుండాలని. అదే సమయంలో ఒకరే ఉండాలని 12.34, ముగ్గురుండాలని 19.88. మీ అభిప్రాయాలు చూసిన తర్వాత ఇదే జరిగితే కరెక్ట్గా 2+ ఉంటుంది జనాభా. ఫెర్టిలిటీ రేట్ పెరుగుతుంది. దీనివల్ల జనాభా సమస్య రాదు, నిర్వహణ పర్ఫెక్ట్గా జరుగుతుంది. దీన్ని అమలు చేయాలంటే మాత్రం ఇంకా మన దగ్గర సొల్యూషన్ కూడా లేదు. ఒకవేళ మనం ఏ పాలసీలు ఇచ్చినా అవి ఏ విధంగా తీసుకుంటారనేది టెస్ట్ చేస్తేనే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది. ఇంకో పక్కన మీరు చూస్తే, ఆర్ యు అవేర్ దట్ ది ఓవరాల్ యంగ్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డిక్రీజింగ్ అండ్ దెర్ ఆర్ ఫ్యూయర్ చిల్డ్రన్ బీయింగ్ ప్రొడ్యూస్డ్? అంటే ఎస్ అని 79.38. యంగర్ కపుల్ వీళ్ళందరూ కూడా జనాభా వద్దనుకుంటున్నారని 79%, 80% వచ్చింది. కాదనేవాళ్ళు 20% ఉన్నారు. ఈ మైండ్ సెట్ మార్చాలంటే చాలా సమస్యలు ఉంటాయి. కానీ వాస్తవంగా రియాలిటీ ఈరోజు ఆర్గనైజేషన్ ఫౌండేషన్ కూడా ఇంత మునిపే మాట్లాడినప్పుడు చెప్పారు. ఈరోజు అనేక సమస్యలు మనం చూస్తున్న ఇంట్లో కూడా ఆ విషయాలు కూడా వస్తాను. ఇంకొక పక్కన చూస్తే
what do you think is the reason for a decreasing young population? Migration away from the state. ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర మైగ్రేషన్ వచ్చి 20%, ఇంకొక పక్కన 28%, ఇంకొక పక్క యంగ్ పీపుల్ డు నాట్ వాంట్ గెట్ మ్యారీడ్ అనేది 20% వస్తూ ఉంది. ఇలాంటివి చూసినప్పుడు దీన్ని ఏ విధంగా మనం అధిగమించగలుగుతామని ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ కపుల్స్ హూ ఆర్ ఆల్ ప్లానింగ్ టు హ్యావ్ మోర్ దెన్ వన్ చైల్డ్ అంటే ఇందులో కరెక్ట్గా రాల హై చైల్డ్ రేరింగ్ ఎక్స్పెండిచర్, ఎడ్యుకేషన్కి, ఇండ్లకు, హెల్త్ కేర్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మేము భరించలేమని చెప్పేవాళ్ళు హైయెస్ట్ 418 మంది వచ్చారు. నో స్టేబుల్ ఇన్కమ్ ఆర్ ఉద్యోగం ఏదైనా కానీ 337. ఈ రెండే ప్రధాన కారణాలుగా కనపడొస్తున్నాయి. ఈ రెండు ప్రధాన కారణాలైనప్పుడు దీన్ని అధిగమించాలంటే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ తప్ప వేరే మార్గం లేదు. వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డూ ఎల్డర్ పీపుల్ నీడ్ ది మోస్ట్ అంటే ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఈజీ యాక్సెస్ టు నియర్ బై హాస్పిటల్స్ ఆర్ డాక్టర్స్ 44%, రెగ్యులర్ పెన్షన్ వితౌట్ డిలే 33.95. మిగిలిన రీజన్స్ అన్నీ చిన్నవన్నీ ఉన్నాయి. డూ యూ థింక్ చిల్డ్రన్ గ్రో అప్ బెటర్ ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ సెటప్ అన్నప్పుడు 68% ఎస్ అంటున్నారు. ఇంకొక పక్క సమ్ టైమ్స్ అనేవాళ్ళు 24% ఉన్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవాళ్ళు ఓన్లీ 6.54. సామాజిక మార్పుల వల్ల ఈరోజు మనందరం కూడా ఆర్థిక స్వావలంబన వచ్చినాక డబ్బులు వస్తూ ఉంటే మన ఆలోచన విధానాలే మారిపోతున్నాయి. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి, పెద్దలు ఉండేవాళ్ళు. ఇప్పుడు రాను అలాంటి జాయింట్ ఫ్యామిలీస్ అన్ని డివైడ్ అయిపోయి మోర్ అండ్ మోర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నాయి. అంటే ఒకప్పుడు నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ బెస్ట్ ఇన్ ది వరల్డ్. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియాలో ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో జాయింట్ ఫ్యామిలీస్గా ఉండడం, ఒక లెగసీ కింద బాధ్యతలు తీసుకోవడం, ఇల్లు అనేది, ఫ్యామిలీ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, స్ట్రెస్ బరస్టర్ ఇవన్నీ ఉంటాయి. అదే ఇద్దరే ఉండే ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు బయట పోతే పిల్లల్ని ఎవరు చూసుకోవాలో తెలియకుండా అసలు పిల్లలే వద్దనుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్క దీనివల్ల ఏదైనా చిన్న డిఫరెన్స్ వచ్చినా ఆ డిఫరెన్సెస్తో విడిపోయే పరిస్థితికి వస్తున్నారు. కనీసం మంచి చెడులు చెప్పే అవకాశాలు కూడా కుటుంబాలకు లేకుండా పోయే పరిస్థితి వస్తున్నాయి. ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి వస్తూ ఉంది. మనకు వారసత్వంగా వచ్చింది కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ, జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.